ఈ నెల 9న కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు ఎల్లుండి మరోసారి ఎన్డీఏ కూటమి సమావేశం కానుంది. జూన్ 7న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. 7న ఉదయం బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగిన తర్వాత ఎన్డీఏ నేతల భేటీ జరగనుంది. ఆ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర విషయాలపై చర్చించనున్నారు. ఎన్డీఏ నేతల భేటీ తర్వాత కూటమి ఎంపీల సమావేశం జరగనుంది. ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్నారు ఎన్డీఏ నేతలు. మరోవైపు ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇక గంటన్నరకు పైగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు సమావేశమై ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో 16 పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా పాల్గొనగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి టీడీపీ తరపున ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పాల్గొన్నారు. ఇక మహారాష్ట్రలోని ఎస్హెచ్ఎస్ నుంచి ఏక్నాథ్ షిండే, కర్ణాటక నుంచి ఎన్డీఏ భాగస్వామి పార్టీ అయిన జేడీఎస్ తరపున కుమారస్వామి, ఎల్జేపీ నుంచి చిరాగ్ పాస్వాన్ సహా పలు ఎన్డీఏ పక్షాల నేతలు హాజరయ్యాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలని మద్దతు తెలిపాయి. ఎన్డీఏ సంపూర్ణ మెజార్టీ సాధించిందని, పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం ఎన్డీఏ పనిచేస్తుందని ఈ సమావేశంలో భాగస్వామ్య పక్షాలు తీర్మానించాయి. ప్రజలు వరుసగా మూడోసారి బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిత్యం పనిచేస్తామంటూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తెలిపాయి. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీకి కేంద్రం స్పీకర్ పదవితో పాటు 3 కేబినెట్ పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు 2 కేంద్ర సహాయ మంత్రుల పోస్టులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక బీహార్ నుంచి ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్న జేడీయూకు 3 కేబినెట్ మంత్రులు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చే అవకాశం ఉంది.